న్యూస్ చూస్తున్నారు. బండి సంజయ్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలంటున్నారు కేటీఆర్. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కొనసాగడం తెలంగాణకు అవమానం అంటున్నారు ఆయన. సంజయ్ కేంద్ర మంత్రిగా ఉంటే బాధితురాలికి న్యాయం జరగదంటున్నారు కేటీఆర్. కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి కలిసి కేసుని నీరుగారుస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. నిందితుడిని ఇన్నాళ్లు దాచిపెట్టిందే కేంద్ర మంత్రి కాదా అంటూ ప్రశ్నించారు ఆయన. కేంద్ర మంత్రి కొడుకుపై లుకౌట్ నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి అంటూ చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి కొడుకు లొంగిపోయాడు, అరెస్ట్ అయ్యాడు అనే డ్రామా నడుస్తోందంటున్నారు కేటీఆర్. కొడుకు బాలికకు అన్యాయం చేస్తే బాలిక పేరెంట్స్ను బెదిరించింది కేంద్ర మంత్రి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒకసారి కేటీఆర్ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. అరెస్ట్ అయిండు, ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు. కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్ లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్ళను కూడా వార్తలు రానియకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పెట్టిదంతా మీకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. రైట్, అది మాజీ మంత్రి కేటీఆర్. ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది. అఫ్కోర్స్ గత కొన్ని రోజులకి అంశాన్ని బీఆర్ఎస్ గట్టిగా చెప్తుంది. బట్ కేటీఆర్ ఈరోజు ఇదే అంశాన్ని కాస్త గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడారు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ అంశాన్ని బీఆర్ఎస్ ఎలా తీసుకువెళ్ళబోతూ ఉంది? ఎందుకంటే ఇక్కడి నుంచి ఇటు పొలిటికల్ యాంగిల్ తీసుకుంది, బండి సాయి భగీరథ్ వ్యవహారం కాస్త పొలిటికల్ యాంగిల్ తీసుకుంది. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్ ద సేమ్ టైం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అండ్ బండి సాయి భగీరథ్ తండ్రి బండి సంజయ్ టార్గెట్గా. ఇది పొలిటికల్ యాంగిల్ అనుకోవాలా, లేకపోతే పర్సనల్గా జరుగుతుంది అనుకోవాలా, లేకపోతే బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? అట్ ద సేమ్ టైం ఈ విషయంలో ఎటువంటి వ్యూహంతో వెళ్తుంది బీఆర్ఎస్? అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ఈ ఇష్యూని టేకప్ చేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముందుండి ఈ అంశం పైన ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా, కొన్ని ట్వీట్ల ద్వారా కొన్ని అంశాలను తెలియజెప్పే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నాను, బాధితురాలి తల్లితో రెగ్యులర్ గా మాట్లాడుతున్నాను అనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మెన్షన్ చేశారు. నిన్న కూడా ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు ఆయన. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ కేసులో A1 భగీరథ్, A2 వచ్చేసి బండి సంజయ్, A3 సంగప్ప, A4 శ్రీరామ్ అనేటువంటి అంశాలను 4 పేర్లను ఆయన రివీల్ చేసే ప్రయత్నం చేశారు. ఒకటి, పోక్సో కేసు కింద బండి భగీరథ్ ఉంటే బాధితురాలను, బాధిత కుటుంబాన్ని బెదిరించారనేటువంటి కేసులో A2గా బండి సంజయ్ ఉండనున్నారు. A3గా సంగప్ప ఇద్దరి మధ్య వారధిగా ఉండి వాళ్ళిద్దరికి కమ్యూనికేషన్ ని తీసుకొచ్చేవాడు, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడియడం, బండి సంజయ్తో కలిపియడము. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన మిస్లీడ్ చేశారు, బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసేలా ఒక కార్యాచరణ రూపొందించారు అనేటువంటిది సంగప్ప పేరు. తర్వాత నిర్మల్ జిల్లాలో శ్రీరామ్ అనేటువంటి వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఈ కేసులో, ఆ అమ్మాయి పైన కేసు నమోదు కావడానికి అనేటువంటిది మెన్షన్ చేశారు. సో మొత్తం ఓవరాల్ కేసుకు సంబంధించి డీటెయిల్ ఫాలో అప్ చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో, బాధిత మహిళ, ఆ మైనర్ బాలికకు సంబంధించినటువంటి తల్లితో ఇప్పటికీ 4 సార్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ లో ప్రత్యేకంగా మాట్లాడారు, డీటెయిల్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతో వీళ్ళు పూర్తి స్థాయిలో
మీడియా సమావేశాల ద్వారా, పత్రికా ప్రకటనల ద్వారా, తర్వాత ర్యాలీలు, ధర్నాలు, నిరసనల ద్వారా, ట్వీట్ల ద్వారా బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని పొలిటికల్ మోటివ్ లోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది సచిన్, చాలా క్లియర్ గా. మిగతా ఏ పార్టీలు కూడా, అటు బీజేపీ, ఇటు రెండు జాతీయ పార్టీలు, బీజేపీ అటు కాంగ్రెస్, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా దీని మీద పెద్ద ఎత్తుగా విరుచుకపడినటువంటి పెద్దగా రెస్పాండ్ అయినటువంటి అంశం పెద్దగా కనిపించలేదు ఆ సిచ్యువేషన్. ఎందుకంటే మంత్రి సీతక్క, కొండా సురేఖ ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ మెన్షన్ చేస్తా ఉంది. దానితో పాటు బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ కి వెళ్లిన సందర్భంలో కరెక్ట్ గా ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వలేదు పోలీస్ డిపార్ట్మెంట్. దానికి రీజన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో హైయర్ అఫీషియల్స్ నుంచి వీరికి సూచనలు ఉన్నాయి, ఈ కేసులో చూసి చూడనట్టు వ్యవహరించాలనేటువంటి విమర్శలను బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. సో బండి సంజయ్ టార్గెట్ గా బీఆర్ఎస్ చాలా స్పష్టంగా పనిచేస్తా ఉంది. అందరికంటే ముందుగా దీంట్లో కేసులో ఇన్ డెప్త్ డీటెయిల్స్ ఆర్టీవీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది, ఏం జరుగుతుంది అనేటువంటిది. జరిగినటువంటి అంశంలో పాక్సో కేసులో ఖచ్చితంగా అరెస్ట్ జరగాలి, న్యాయం జరగాలి బాధిత కుటుంబానికి అనేటువంటిది ఆర్టీవీ చెబుతూనే మరొక అంశాన్ని ఆర్టీవీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసింది. అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ వచ్చేసి ఫస్ట్ బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలి, ఇది ప్లాన్ ఏ. ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో వేసింది. కమిషనరేట్ ముట్టడి, డీజీపీ ముట్టడి, తర్వాత ఉమెన్ కమిషన్ కి నివేదిక ఇవ్వడము, తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ధర్నా చేయడము, మీడియా సమావేశాలు నిర్వహించడం, నిరసన వ్యక్తం చేయడం. ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశాల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ పైన, ప్రభుత్వం పైన,